వివం సినిమాపై ఉత్కంఠతకు తెరలేపింది. అక్కడే తేల్చుకోండి అంటూ చెప్పడం జరిగింది. హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. వివం సినిమాపై స్పష్టం చేసినటువంటి హైకోర్టు అక్కడనే తేల్చుకోవాలంటూ సింగిల్ బెంచ్ తీర్పుపై హైకోర్టుకు వెళ్లిన నిర్మాత ఇక సినిమా విడుదల కాకపోవడంతో కోట్లాది రూపాయల నష్టం జరిగిపోతున్నట్లు తెలిపిన నిర్మాత ఇక విచారణను సింగిల్ బెంచ్ 11వ తేదీకి వాయిదా వేసిందని హైకోర్టుకు తెలిపిన నిర్మాత దీంతో ఉత్కంఠతకు తెరతీసింది. వ్యూహం సినిమాకు సంబంధించినటువంటి అంశము కీలకంగా మారింది. కోట్లాది రూపాయల విడుదలకు బ్రేక్ పడడంతో వ్యూహం సినిమాకు సంబంధించినటువంటి అంశము ఇక హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. సింగిల్ బెంచ్ లో వాయిదాకు పడినటువంటి నేపథ్యంలో వ్యూహం సినిమా విడుదల అంశాన్ని సింగిల్ బెంచ్ లోనే తెలుసుకోవాలని హైకోర్టు తెలంగాణ హైకోర్టు బుధవారం స్పష్టం చేసింది. ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించినటువంటి వివాదాత్మకమైనటువంటి వ్యూహం సినిమా విడుదలపై సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును నిర్మాత దాసరి కిరణ్ కుమార్ హైకోర్టులో సవాల్ చేసినటువంటి సంగతి తెలిసిందే. ఇక ఈ పిటిషన్ పై బుధవారం విచారణ జరిగింది. ఈ సినిమా విడుదల కాకపోవడం వల్ల తన క్లయింట్ కోట్లాది రూపాయలు నష్టపోవాల్సి వచ్చిందని దాసరి కిరణ్ కుమార్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కానీ విచారణలో సింగిల్ బెంచ్ ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసిందని తెలిపారు. దీనిపై స్పందించినటువంటి హైకోర్టు ఇక సింగిల్ బెంచ్ లో తెలుసుకోవాలని పిటిషనర్ కు స్పష్టం చేసింది. దీంతో వ్యూహం సినిమా కొంత ఉత్కంఠత, నిర్మాతల్లో మాత్రం బ్రేక్ పడడం. ఒక విధంగా చెప్పాలంటే వివాదాత్మక సినిమాలు తీస్తున్నటువంటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఇది షాక్. ఆయన ఎప్పుడు కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, వివాదాస్పదమైనటువంటి సినిమాలు తీస్తూ ఉంటూ ఇటువంటి రాద్ధాంతం హైకోర్టు వరకు వెళ్ళడం, దాన్ని ఒక ప్రచారంగా నిర్వహించడం ఆయనకు అలవాటుగా మారిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది సినీ రంగంలో. ఇక వ్యూహాత్మకంగానే ఈ వ్యూహం సినిమాపై ఉత్కంఠత అయితే నెలకొంది. ఇప్పుడు ప్రచార సాధనాలలో అదొక వేదికగా మారింది. ఈ ప్రచారం విపరీతంగా చేసుకోవడము రామ్ గోపాల్ వర్మకు దక్కింది. గతంలో కూడా అనేకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి సినిమాలు తీసినటువంటి దర్శకత్వం వహించినటువంటి రామ్ గోపాల్ వర్మ మళ్ళీ అదే అటువంటి తీరులోనే వ్యూహం సినిమాను కూడా తీస్తుండడంతో హైకోర్టు నిలుపుదల చేయాలని సింగిల్ బెంచ్ గతంలోనే తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ హైకోర్టు కూడా సింగిల్ బెంచ్ కే వెళ్లాలని సూచించడంతో విడుదలపై ఉత్కంఠత నెలకొంది. విడుదల మాత్రం ఆ తేదీన అయ్యే అవకాశాలు లేకపోవడంతో కోట్లాది రూపాయలు నష్టపోతామని కూడా చెప్తా ఉన్నారు నిర్మాతలు. దీంతో రామ్ గోపాల్ వర్మ తీస్తున్నటువంటి వ్యూహం సినిమాపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో వేచిస్తున్నాం.